ఈ వారం గుండె నిండా గుడిగంటల కథ ట్విస్టులతో సాగేలా ఉంది. మొత్తం ఫోకస్ రోహిణిపైనే ఉండేలా ఉంది. ఆమె దాచిన అబద్ధాలు బయటపడే అవకాశం ఉంది. మీనా, బాలు కలిసి విల్లా విజయ్ని పట్టుకుంటామని తిరిగితే వాళ్ళని ఆపేసి గుణను రంగంలోకి దించడంతో రోహిణి గుట్టు బయటపడబోతుందనే సూచన కనబడుతుంది. మరోవైపు శివ దొంగతనం వీడియో బయటకెలా వచ్చిందా అని బాలు, శివ, మీనా ముగ్గురు తెలుసుకునే పనిలో పడ్డారు. ఆ వీడియో ఇచ్చింది రోహిణి అని బయటపడితే అప్పుడుంటది రోహిణి పని. ఇక విల్లా విజయ్ని పట్టుకున్న డబ్బులను కూడా పార్లమ్మ మింగేసే అవకాశం ఉందనే అనుమానంతో బాలు ఆమెపై ఫోకస్ పెడతాడు. ఈసారి కూడా ప్లాన్ ప్రకారం రోహిణి ఆ డబ్బులు కొట్టేయబోతుందంటే బాలు అడ్డుకొని తీసుకొచ్చి సత్యానికి అప్పగించి ఆమె బండారం బయటపెట్టబోతున్నాడు. ఇక పూల వ్యాపారానికి అడ్డు తగులుతుందన్న ఆగ్రహంతో చింతామణి మీనపై అటాక్ చేయించే ప్రమాదం ఉంది. ఎప్పట్లా బాలు మీనను కాపాడుకొని చింతామణికి చెక్ పెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే కథలోకి పెద్ద విలన్లా వచ్చిన చింతామణి క్యారెక్టర్ ముగిసినట్టే. ఇక విద్యకు సహాయం చేసిన ప్రతిసారి ఆమె అపార్థం చేసుకొని కొట్టడం, ఆ తర్వాత తప్పు తెలుసుకొని సారీ చెప్పడం జరుగుతుంది. ఈసారి విద్య గిరిని తలుచుకొని మురిసిపోతుంది. ఇంత మంచోడు ఈ రోజుల్లో ఉన్నాడా అనుకుంటూ ఉంటుంది. అంటే విద్య గిరి లవ్ ట్రాక్ సీరియల్గా మొదలయ్యే అవకాశం ఉంది. పైగా రోహిణి గుట్టు మొత్తం విద్య గిరికి చెప్తే గిరి వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి, బాలుకి చెప్పే అవకాశమూ ఉంది. అంటే రోహిణి గుట్టు మొత్తం బయటపడబోయేది విద్య వల్లనే కావచ్చు మరి. ఇక శివ వీడియో కోసం ఫోన్ కొట్టేసిన రోహిణి ఆ ఫోన్ని చెరువులో పడేయమని విద్యకి ఇచ్చి పంపిస్తుంది. విద్య చెప్పులు కుట్టించుకునేందుకు వెళ్ళి అక్కడ నుంచి ఆటో ఎక్కుతూ ఆ ఫోను పడేసుకుంటుంది. బాలు, మీనా నుంచి సహాయం తీసుకున్న వృద్ధ దంపతులు ఆ ఫోన్ తీసి జాగ్రత్త చేశారు. బాలు, మీనా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ బయటపడే అవకాశం ఉంది. వాళ్ళు విద్యను గుర్తుపెట్టుకుంటే రోహిణి గుట్టు బయటపడినట్టే. రానున్న వారంలో సత్యం ఫ్యామిలీ ఫోకస్ అంతా రోహిణిపై ఉండేలా ఉంది. ఇదే విషయంపై మనోజ్, రోహిణి మధ్య క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది. రవి, శృతి కూడా రోహిణి కడిగేయడంతో తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారు. ఏ బంధం కోసం అందరినీ మోసం చేస్తుందో అదే బంధానికి రోహిణి దూరమయ్యే అవకాశం ఉంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.